హాయ్ అండి అందరికీ. నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ అయితే లాగ్ అయితే ఏం లేదండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే 10 నిమిషాలలో చాలా త్వరగా క్విక్‌గా అయిపోయే మంచి స్నాక్ ఐటెమ్ అయితే ఇవాళ మీకు షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అండ్ స్మాల్ రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి. మీలాంటి వాళ్ళకి ఇంకో 10 మందికి అయితే షేర్ అవుతుంది. మీరు లైక్ కొట్టడం వల్ల చాలా అయితే యూజ్ ఉంటుందండి. ఈ పునుగులు వచ్చేసి మనం ఇడ్లీలు వేసుకుంటాం కదా నార్మల్గా ఇళ్ళల్లో, కొంచెం మిగిలిపోయి ఉంటుంది. అది ఇడ్లీకి వేద్దామన్నా ఇడ్లీలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుంటాం కాబట్టి పిండి బాగా అయితే రావండి. సో అలాంటప్పుడు పిండి పాడు చేయకుండా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నూనె ఎక్కువ పీల్చదు. మనం బోండాలు వేసినప్పుడు కళాయికి కింద అంటుకోదు. నూనె మనం ఎలా పోస్తామో మళ్ళీ బోండాలన్నీ అయిపోయిన తర్వాత అంతా క్లియర్గా ఉంటుంది. ఎటువంటి బోండా పగిలిపోవడం కానీ చిట్లిపోవడం కానీ అలాంటివి అయితే జరగవండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, నేనైతే 2 కప్స్ వరకు అయితే పిండి మిగిలిపోయింది. సో ఆ 2 కప్స్ అయితే ఇడ్లీ రవ్వ పిండి అయితే తీసేసుకున్నాను. మైదా అయితే అస్సలు వాడట్లేదండి, పిల్లల హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో అవాయిడ్ చేయడం మంచిది. పెద్దవాళ్ళు తినాలి అనుకుంటే ఓకే. ఇడ్లీ పిండి తీసుకున్న తర్వాత కొంచెం వరిపిండి, కొంచెం అయితే గోధుమ పిండి అయితే వేసేసాను. కొంచెం అయితే కరివేపాకు చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసాను. నెక్స్ట్ అయితే తురుముకున్న క్యారెట్ తురుము, అది చిన్న ముక్కలుగా అయితే కొంచెం అయితే పచ్చిమిర్చి అయితే వేసానండి. పిల్లలు ఇష్టంగా కొంచెం కారంగా తినే వాళ్ళైతే పెట్టొచ్చు. కారం అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే అదైతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ అయితే బీట్రూట్ తురుము కూడా వేసానండి. హెల్త్ చాలా మంచిది. పిల్లలు డైరెక్ట్గా తీసుకోరు కదా, సో ఇలా యాడ్ చేసి పెట్టడం ఇంకా మంచిది. ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసాను. ఎటువంటి వాటర్ పోసి అయితే కలపలేదండి. మనకి ఇడ్లీ పిండిలో ఉన్న తేమ వల్లే అదంతా పిండి అయితే కలిసిపోతుంది. పిండి ఒకవేళ ఫ్రిడ్జ్లోది చల్లగా ఉంది అంటే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి, కూలింగ్ పోయేంత వరకు అయితే. ఒక 10 మినిట్స్ తర్వాత కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసి, మరీ ఎక్కువ ఆయిల్ పోయాల్సిన పని పడలేదు, మీడియంగా పోసేసి నూనె బాగా కాలిన తర్వాత చిన్న మంట పెట్టి ఒక్కొక్క పునుగు ఇలా వేసేసుకొని కలుపుకోండి. కింద అంటుకోకుండా బోండా ఎరిగిపోకుండా. చూసారా, నూనె అంతే ఉంది మనం పోసినట్లే చక్కగా అయితే వస్తాయి. రెగ్యులర్గా వాడే పల్లి చట్నీ దానికంటే టమోటా చట్నీ వేసి అయితే పిల్లలకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇవాళకైతే వీడియో ఇదేను. మీకు ఇంకా ఏమన్నా మంచి వీడియోస్ కావాలి అంటే పిల్లల స్నాక్ కానీ ఏదన్నా కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మన వీడియోస్ చూసి ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే ఇలాంటి మంచి స్నాక్స్ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ రోజుకైతే వీడియో ఇంతేను.